హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రెజెంట్ అయితే తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తలుపులమ్మ లోయ అంటారు, అంటే లోయ, తలుపులమ్మ లోయ టెంపుల్ మీకు తెలిసే ఉంటుంది. చాలా అంటే చాలా ఫేమస్. అన్నవరం నుంచి అయితే ఒక 20 కిలోమీటర్లు, తుని నుంచి అయితే 10 కిలోమీటర్లు. ఫ్రెండ్స్, అయితే తలుపులమ్మ లోయకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు మన వీడియో పూర్తిగా చూడండి. మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలోనే ఇస్తా. మనం హైవే దగ్గర నుంచి ఈ తలుపులమ్మ ఆర్చి లోపలికి వస్తే ఒక 2-3 చిన్న చిన్న గ్రామాలు అయితే మనకు కనిపిస్తాయి. ఆ గ్రామాలు దాటుకొని ఒక చిన్న అడవి లోపలికైతే మనం ఎంటర్ అయిపోతాం. ఆ అడవి లోపల ఒక పెద్ద కొండ మీద తలుపులమ్మ లోయ టెంపుల్ అయితే ఉంటుంది. కానీ టెంపుల్ కింద భాగం చాలా బాగుంటుంది. అక్కడ కొన్ని సాంప్రదాయాలు కానివ్వండి, చూడవలసిన ప్రదేశాలు ఏమేమి ఉన్నాయి, మొత్తం అన్నీ ఈ వీడియోలో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అయితే ఇప్పుడు మనం వెళ్తున్న ప్రదేశం కృతయుగంలో అగస్త్య మహర్షి ఇక్కడ సంధ్యావందనం చేసుకున్నారంట, అంటే తపస్సు చేసుకున్నారు. ఒకసారి ఈ ప్లేస్ మొత్తం కూడా బాగా గుర్తుపెట్టుకోండి. కొన్ని లక్షల మంది భక్తులు రాజమండ్రి నుంచి, విజయవాడ నుంచి, ఇంకా తుని కానివ్వండి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, మొత్తం చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ తలుపులమ్మ లోయ. ఇంకోటి ఇక్కడ ఉన్న ఆచారం ఏంటంటే, ఈ వెహికల్స్ ఉంటాయి కదా, కొత్త వెహికల్స్, లారీ డ్రైవర్లు, కారు డ్రైవర్లు, మొత్తం ఎవరైతే ఉంటారో కొత్తగా బండి కొన్న వాళ్ళు, వాళ్ళ బండికి ఎటువంటి యాక్సిడెంట్ కాకుండా ఉండాలంటే వాళ్ళ నెంబర్ ప్లేట్ ఏదైతే ఉందో అది అక్కడ ఒక చెట్టుకు కడతారంట. ఇంకా ఆ ధైర్యంతోనే వాళ్ళు బండి తోలుతారు, అంటే వాళ్ళ బండికి ఏ యాక్సిడెంట్ అవ్వదు, వాళ్ళకు కూడా ఏమి కాకుండా ఉండాలని ఇక్కడైతే ఒక ఆచారం కూడా ఉంది. ఇక్కడ ఒక చిన్న టోల్ గేట్ ఉంటుంది. మనమైతే ఇక్కడ డబ్బులు అయితే ఇవ్వాలి, ఎంత కాదు ఒక 20 రూపీస్ అంతే. ఇంకా కారుకి ఒక 50, ఇంకా పెద్ద బండ్లకి అయితే ఒక 100 రూపాయలు. అది కూడా మీరు చూస్తున్నారు కదా, ఇంకంతే, అంతకుమించి ఎక్కువ అయితే ఉండదు. సరే, మనం వెళ్తున్నప్పుడు దారిలో మనకి లెఫ్ట్ సైడ్ కానివ్వండి, రైట్ సైడ్ కానివ్వండి, అన్నీ కూడా హోటల్స్, రూములు, గుడిసెలు. ఆ గుడిసెలు కూడా ఎక్కడ ఉంటాయి? పెద్ద పెద్ద మామిడి తోటల కింద ఉంటాయి, చెట్ల పక్కనే. అంటే ఇంకా డబ్బుల కోసం, ఆదాయం కోసం అలా కట్టుకున్నారు. ఇంకోటి, మనం ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఫుడ్ వండుకోవడానికి లేదు, ఇక్కడ వాళ్ళే ఫుడ్ వండి మనకిస్తారు. అదొక కాంట్రాక్ట్ లాగా మనం మాట్లాడుకోవాలి. అందుకే ఇప్పుడు తలుపులమ్మ లోయకి వెళ్తున్నప్పుడు చాలామంది ఆడవాళ్ళు కార్లు, బండ్లు ఆపుతూ ఉంటారు. ఎందుకు ఆపుతారంటే వాళ్ళు డబ్బుల కోసం కాదు. మనం ఇక్కడ ముక్కుబడి ఉంటుంది కదా, కోడినో మేకనో తెచ్చి కోసుకోవాలి. ఒకవేళ మనం తెచ్చుకోకపోతే వాళ్ళ దగ్గర కోడి మేకలు ఉంటాయి, అవి కోసి మనకిస్తారు, వండి పెడతారనమాట. అవి గుడిసెలు చూసారు ఎట్లా ఉన్నాయో లోపల. ఒక్కొక్క గుడిసెకి 100 నుంచి 300 రూపాయలు అలా తీసుకుంటారు. చిన్న చిన్న గుడిసెలు అన్నీ పక్క పక్కనే ఇరుకిరుగ్గా ఉంటాయి. ఇంకా మీకు అఫీషియల్గా కావాలంటే ఇది కాటేజెస్ అంటారు వీటిని, రూమ్లే. ఇవి ఇంకొంచెం అఫీషియల్గా ఉంటే వాటినైనా మనం తీసుకోవచ్చు. కానీ ఎక్కువగా మామిడి తోటల్లో ఉన్న చిన్న చిన్న పూరి గుడిసెలు ఉంటాయి చూసారా, వాటిల్లో ఉంటే ఆ థ్రిల్లే వేరు అసలు. గాయ్స్, ఇంకోటి, వాళ్ళు మిమ్మల్ని బలవంతం పెడతారు, చేతులు పట్టుకొని లాగుతారు. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే అసలు కాంప్రమైజ్ అవ్వద్దు, అక్కడికి వెళ్ళకండి. అన్నీ మీరే తెచ్చుకుంటే ఒక చెట్టు చూసుకొని మీరే అన్నీ చేసుకోండి, రెడీ చేసుకోండి. అంతేకాని వాళ్ళు పిలిచారు బలవంతం చేశారని మాత్రం వెళ్ళొద్దు. కొంచెం డబ్బులు ఎక్కువగానే ఖర్చు అవుతాయి ఖచ్చితంగా. ఒకళ్ళ చేత మనం పని చేయించుకున్నామంటే ఆల్మోస్ట్ డబ్బులు చాలా ఖర్చు అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి మొత్తం మనకి 2 దారులు అయితే ఉంటాయి. ఒకటి ఘాట్ రోడ్ ఉంది, ఘాట్ రోడ్లో బండి స్ట్రైట్గా టెంపుల్ దగ్గరికి వెళ్తుంది. సెకండ్ వన్, అదిగోండి ఎదురుగా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది కదా, అక్కడ స్టెప్స్ ఉంటాయి. మొత్తం స్టెప్స్ వచ్చేసరికి ఒక 500 నుంచి 700 మధ్యలో అయితే ఉంటాయి. జస్ట్ ఒక్క హాఫ్ అన్ అవర్లో పైకి వెళ్ళిపోవచ్చు. మనకు ఓన్ వెహికల్ ఉంటే బండి కానివ్వండి, కారు కానివ్వండి, ఘాట్ రోడ్ చాలా బాగుంటుంది, అందంగా, సూపర్ ప్లేస్ అసలు. కొండ పైకి ఒక 5 మినిట్సే టైం పట్టింది, ఫాస్ట్గానే వచ్చేసాము. చూడండి ఎంట్రన్స్. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ రూమ్స్లో ఉండాలి, రూములు కాస్ట్ ఎంత, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదీ లేదు. పొద్దున్నే మార్నింగ్ వచ్చి ఈవినింగ్కి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ నైట్ నిద్ర చేయాలనుకుంటే గుడి పక్కన మనకి షెల్టర్లు ఉంటాయి, ఆ షెల్టర్లోనే నిద్ర చేయొచ్చు, రూమ్స్ అవసరం లేదు. ఒకవేళ రూమ్ కావాల్సిందే, లేడీస్ ఉన్నారు అనుకుంటే మీకు దారిలో కాటేజెస్ చూపించా, కొంచెం అఫీషియల్గా ఉన్నాయి, అక్కడ తీసుకోండి. ఓకే, ఏదైనా అగస్త్య మహర్షి తపస్సు చేసుకున్న ప్లేస్లు అంటేనే ఏదో చెప్పలేని ఫీలింగ్ అసలు. అసలు మన సౌత్ ఇండియాలో మొత్తం కూడా ఎక్కువగా ఆయన తపస్సు చేసుకున్న ప్రదేశాలే అన్నీ.
ఎక్కువగా అడవుల్లోనే తపస్సు చేసుకుంటూ అక్కడే ఉండిపోతారు. ఆయన వల్లే దేవతలు అక్కడికి వస్తారు చాలామంది కూడా. అయితే ఇక్కడ కూడా సేమ్ అలాగే. ఇంకోటి, టెంపుల్ దగ్గర వెహికల్ పై తెచ్చుకొని అక్కడ పెట్టుకోండి షెడ్లో. ఓకే, ఇక్కడ నుంచి కొండ పై దాకా మొత్తం కూడా నడవాలి. స్టెప్స్ ఉంటాయి, పై దాకా ఎక్కాలి. మొత్తం టోటల్ స్టెప్స్ వచ్చేసరికి 1000 పైనే ఉంటాయి. గంట 1 అవర్ అయితే పడుతుంది మొత్తం పై దాకా వెళ్ళడానికి. అయితే గ్యాస్ ఇక్కడ ఈ తలుపులమ్మ లోవలో మొత్తం 2 కొండలు, ఒకటి దారకొండ, ఒకటి తీగకొండ. ఆ 2 కొండల మధ్యలో తలుపులమ్మ అయితే ఉంటుంది. అయితే తలుపులమ్మ తల్లి ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, అగస్త్య మహర్షి తపస్సు చేసుకోవాలని ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక్క చుక్క నీరు లేదు. ఆ నీరు లేని టైంలో జగన్మాతను ప్రార్థించాడట. ప్రార్థించగానే పాతాళ గంగ పైకొచ్చింది. అప్పుడు వాటర్ ఇక్కడ ఏర్పడ్డాయి. ఆ వాటర్ ఇప్పుడు కూడా మీరు అక్కడ చూడొచ్చు. ఇంకొకటి ఏంటంటే, అగస్త్య మహర్షి ఇక్కడ నుంచి పోతూ పోతూ అమ్మవారిని ఇక్కడే ఉండమని కోరాడంట. అంటే భక్తులు, ఇక్కడికి వచ్చిన భక్తులు కోరికలు తీర్చడానికి. అప్పుడు అమ్మవారు ఇక్కడే ఉండిపోయారు ఇంకా స్థిరంగా. అప్పటి నుంచి ఈ టెంపుల్ చాలా ఫేమస్ అయిపోయింది. ఓకే, టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఎవరైతే ముడుపులు కట్టాలి, కోరికలు ఉంటాయో వాళ్ళన్నీ కూడా ఇదిగోండి ఇక్కడే కట్టేస్తున్నారు దారిలోనే మొత్తం. ఆ ఎదురుగా కనిపించేదే అమ్మవారి టెంపుల్. అమ్మవారిని చాలా దగ్గర నుంచి మీకు క్లియర్గా చూపిస్తాను, చూడండి. అమ్మవారిని చూసి అటు నుంచి పాతాళ గంగ దగ్గరికి వెళ్దాం అనుకుంటే మొత్తం కూడా బార్గేట్లు పెట్టేశారు. ఎందుకంటే అమ్మవారు ఉండేది ఒక గుహలో. ఆ గుహకు సంబంధించిన ప్లేస్ మొత్తం కూడా డెవలప్ చేస్తున్నారు. అందుకని అటువైపు పోనివ్వడం లేదు. ఇంకోటి, మీకు బాత్రూమ్స్ కానీ, కళ్యాణ కట్ట, కేశఖండనశాల అంటే గుండు చేయించుకోవడం కానివ్వండి, స్నానాలు చేసే గదులు అన్నీ అమ్మవారి గుడికి రైట్ సైడ్లో ఉంటాయి. టెంపుల్ దగ్గరకు వచ్చినప్పుడు ఎవరికైనా ఆడవాళ్ళకి ముఖ్యంగా అవసరమైనవి ఇవే కాబట్టి వీటినైతే గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నానని మళ్ళీ తప్పుగా అయితే అనుకోవద్దు. ఇంకోటి, వచ్చిన భక్తులు నిద్ర చేయాలి అనుకున్నారు కదా, ఆ నిద్ర చేయడానికి కూడా ఇక్కడ షెల్టర్ చూపిస్తాను. ప్రసాదం కౌంటర్ కూడా మనకి దారిలోనే ఉంది. తాగడానికి మంచినీళ్ళ సదుపాయం కూడా ఉంది. ఇదిగోండి షెల్టర్లు. నిద్ర చేయాలనుకుంటే ఇక్కడ చేయండి. మీకు అడవిలో భయంగా ఉంటే బయట రూమ్స్ ఉన్నాయి, రూమ్స్లో ఉండండి. మీరు వండుకోవాలనుకుంటే ఇక్కడే వండుకోండి. చాలా ఫెసిలిటీస్ అయితే ఇక్కడ అన్ని రకాలుగా ఉన్నాయి. ఓకేనా గాయస్, అమ్మవారి దర్శనం చేసుకొని పూర్తిగా కిందకు వచ్చిన తర్వాత ఒక చిన్న మాయా బజార్ ఉంటుంది. ఇంకా ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి, చిన్నపిల్లలకైతే బొమ్మల కాడ నుంచి ఆడవాళ్ళకి కావాల్సిన చాలా వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. ఎవరికి ఏ వస్తువులు కావాలో తీసుకోండి. మొత్తం కంప్లీట్ ట్రిప్ అయితే అయిపోయింది. తలుపులమ్మలోకి హైవే దగ్గర నుంచి అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి బయటకు వచ్చిన దాకా అసలు ఏమేం ప్లేసులు ఉన్నాయి, ఎలా చూడాలి, ఎలా వెళ్ళాలి, మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇచ్చాను. మరి వీడియో ఎలా ఉందో ఒకసారి అయితే మీరందరూ కామెంట్ చేయండి. ఇప్పటిదాకా ఎవరన్నా వస్తే ఇంకా చుట్టుపక్కల ప్లేసులు కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా, వీడియో ఎలా ఉంది, నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. ఇంకా చాలా అద్భుతమైన వీడియోలు మనం ఇంకా చాలా తీస్తాము. మన ఛానల్లో ఆల్రెడీ చాలా ఉన్నాయి కూడా. ఓకే, కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.